హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేపాక్షి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ బాల్స్ ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ముందుగా మనకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆచి చికెన్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి మీరు పిక్చర్లో చూడండి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అండి. అదేవిధంగా బిగ్ సైజ్ ఆనియన్, చిల్లీ, కొత్తిమీర. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ముందుగా మనకి చికెన్ కీమాని నిమ్మరసంతో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అదేవిధంగా ఈ బ్రెడ్ స్లైసెస్ ఇలా వాటర్లో డిప్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా ప్రెస్ చేసేసుకుని ఆ బ్రెడ్ స్లైసెస్ని మనం చికెన్ కీమాలో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఉంది కదండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, పసుపు, కారం, ఆచి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆనియన్, చిల్లీ, కొరియాండర్ అన్నమాట. ఓకేనండి, ఈ విధంగా మనం వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో ఆ విధంగా మీరు బాగా మిక్స్ చేయండి. చికెన్ కదండి, మొత్తం అంతా కలవాలి, లోపల కూడా క్రిస్పీగా రావాలి. ఓకేనండి, ఇలా చేసిన తర్వాత మనం బ్రెడ్ గమ్స్ ఉన్నాయి కదండి, 1 బిగ్ సైజు స్పూను నేను బ్రెడ్ గమ్స్ తీసుకున్నాను. ఆ విధంగా వేసాను అనమాట. వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా 2 ఎగ్స్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 స్పూను సాల్ట్ తీసుకుని ఈ విధంగా నేను మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే చికెన్ బాల్స్ ప్రిపేర్ చేసేసుకుందాం రండి. చికెన్ బాల్స్ అనేది ఏంటంటే మీకు నచ్చిన సైజులో మీరు ప్రిపేర్ చేసేసుకోండి. నాకైతే ఈ సైజు అయితే కంఫర్ట్గా ఉందని నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అలాగే మన దగ్గర ఉన్న మిశ్రమం ఎంతైతే ఉందో ఆ మిశ్రమంతో ఇలా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా మనం ఎగ్, అలాగే బ్రెడ్ గ్రామ్స్ అనమాట. ఓకేనండి, ఇవి కూడా మనం రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఈ బాల్స్ అన్నీ కూడా ఈ ఎగ్లో అలాగా ముంచి తీయాలన్నమాట. తీసిన తర్వాత ఈ బ్రెడ్ గ్రామ్స్లో ఇలా డిప్ చేసుకోండి. ఈ విధంగా డిప్ చేసేసుకోండి. మీరు అన్ని బాల్స్ ఇలా డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మీరు ఫ్రై చేసేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే కనుక 1 by 1 వేసుకుంటాను, మాకు ఇదే కంఫర్ట్ అన్నా కూడా పర్వాలేదండి. ఏదైనా చాయిస్ మీదేనమాట. కానీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి, ఎందుకంటే చికెన్ కదండి లోపల బాగా కుక్ అవుతుందన్నమాట. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ విధంగా గోల్డెన్ కలర్లో మనకి వచ్చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ కీమా బాల్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ.